వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ ప్రచురించిన 2025 సంవత్సరం క్యాలెండర్ను సబ్ కలెక్టర్ వి సంజనా సింహ బుధవారం కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్యాలెండర్ను తీసుకొచ్చిన కమిటీని అభినందించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గ్రామంలో కరణం గ్రామం బరి దగ్గరే క్యాలెండర్ ఉండేదని చెప్పారు. ఇది వార నక్షత్రాలతో పాటు వ్యవసాయ సంబంధమైన విషయాలు వారి ద్వారా తెలుసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం రైతాంగానికి ఉపయుక్తంగా ఉత్తేజంగా ఉండే విధంగా క్యాలెండర్ తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ 2025 సంవత్సరం రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మేకల చిట్టిబాబు, పసుపులేటి శివనాగేశ్వరరావు, ములకా శివకుమారి, షేక్ హుస్సేన్ వలి, కేవి సత్యనారాయణ, ఎన్ రాజ్యలక్ష్మి, భీమవరపు చినకరామిరెడ్డి, మాగంటి యలమందయ్య, తాటి వెంకటేశ్వర్లు, ఆరికా ప్రసాద్, జి వెంకట సుబ్బయ్య, అనిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2025 జనవరి 1వ తేదీన తెనాలి వేమూరు నియోజకవర్గ ప్రజలకి, రైతులు, కౌలు రైతులకి, కార్మికులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2025 క్యాలెండర్ని మన తెనాలి సబ్ కలెక్టర్ గారు ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. ఇది 6వ సంవత్సరం ఈ క్యాలెండర్ తీసుకురావటం. దీనికి సహకరించిన పెద్దలు, రైతులు, శ్రేయోభిలాషులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో క్యాలెండర్లు అనేటువంటివి ఊరికి ఒకటో రెండో ఉండేవి. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిథి, నక్షత్రం, వర్జం, వారము, అమావాస్య, పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు రాలేదు, అట్లాగే దుక్కి ఎప్పుడు దున్నాలా, ఇత్తులు ఎప్పుడు నాటాలా, నాటు ఎప్పుడు వేయాలా, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఊళ్ళో ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాంటి క్యాలెండర్ని ఇవాళ రైతుల దగ్గర తీసుకెళ్ళి రైతుకు అవసరమైనటువంటి సమస్త సమాచారాన్ని ప్రతి నెల కూడా క్యాలెండర్ ద్వారా చూసుకుని తన వ్యవసాయం చేసుకోవటానికి ఏదో ఒక మేరకు సమాచారాన్ని అందించడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. ఈ క్యాలెండర్ని తయారు చేయడంలో దాదాపు 2 నెలల పాటు మొత్తం వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి డిపోలు ఏవేవి ఎక్కడ ఉండేవి ఏంటి మొత్తం సమాచారం, అట్లాగే విత్తనాలు ఎలాంటివి, విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీలు, వివిధ అధికారులు వీళ్ళ మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి ఈ క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అనేటువంటిది ఒక దార్శనికంగా రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ క్యాలెండర్ రూపొందించడం వెనక ఉద్దేశం. పట్టణ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవస్థానం నందు వస్త్రోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకలలో ప్రతిరోజు అమ్మవారికి కట్టిన పట్టు వస్త్రాలను భక్తులకు కానుకగా అందజేశారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పవన్ కుమార్ ప్రశాంత్ నూతకి రవికుమార్ గారు సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 జరుగుతున్న ఈ వస్త్రోత్సవ కార్యక్రమం ఈరోజు ముగింపు వేడుకలుగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ దండిస్వాముల వారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అమ్మవారికి 2 పట్టుచీరల సమర్పణగా జరిగింది. ఈ మొత్తం 108 2 రోజుల చొప్పున 218 చీరలు మొత్తం 216 చీరలు మొత్తం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం అందరికీ ఇప్పుడు అమ్మవారి ప్రసాదంగా పట్టు చీరలు ఇస్తున్నాము. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు కేక్ కటింగ్ నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ కమిటీ సభ్యులకు, వర్కర్స్కు
అందరికీ వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ యాజమాన్యం వారికి, హెచ్సివి యాజమాన్యం వారికి, ఎస్ న్యూస్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాలుగా మీరు సహకరించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్. మంత్రులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీరయ్య అనే కుర్రాడు పుట్టారాఘవయ్య మిల్లు దగ్గర, అతనికి గత 3 సంవత్సరాలుగా మేము చేసిన సేవా కార్యక్రమాలు 16 మంది మరణిస్తే వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున, మట్టి ఖర్చులు 10,000 రూపాయల చొప్పున వారికి ఇవ్వటం జరిగింది. ఒక 8 మందికి పని చేసుకోలేని కారణంగా వాళ్ళకి ఒక 6,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది. తెనాలి పట్టణం చుట్టుపక్కల మండలంలో ప్రజలందరికీ, అలాగే భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున, అలాగే సిఐటి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెనాలిలో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం స్థాపించి గత 3-4 సంవత్సరాలుగా స్థాపించి జిల్లా మొత్తం మీద మన గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాకి ఆదర్శంగా తెనాలి పట్టణ కమిటీ పనిచేస్తూ ఉంది. ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ కార్మికులను వెళ్ళి ఆదుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ రకంగానే అలాగే కార్మికులందరితోనూ సఖ్యతగా ఉంటూ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెనాలి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ రామశెట్టి వెంకటరమణ కుమార్ పదవీ విరమణ సందర్భంగా తోటి ఉద్యోగులు ఘనంగా శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో అభినందనలు తెలిపారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బుజ్జిరాజు రమణ కుమార్ దంపతులకు నూతన వస్త్రాలు ఉపకరించి సహోద్యోగ సహకారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 36 సంవత్సరాలు సేవలు అందించినందుకు గాను ప్రజల మన్ననలు పొందినందుకు రమణ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఆత్మీయులు, మిత్రులు, గౌరవనీయులు ఆర్వి రమణ కుమార్ గారు, రామశెట్టి వెంకట రమణ కుమార్ గారు బాల్యం నుంచి తెలిసినటువంటి వ్యక్తి. నిరాడంబరుడు, స్నేహానికి సరైనటువంటి పదము రమణ కుమార్ గారు. ఒక దస్తావేజులేఖరిగా కాకుండా ఒక ఆత్మీయుడిగా ఈ తెనాల్లో సేవలు అందించారు. వారి నాన్నగారి నుంచి కూడా నాకు పరిచయం, రామశెట్టి రాధాకృష్ణమూర్తి గారు. మరి ఆ విధంగా మా యొక్క విధంగా వారి బ్రదర్, నేను క్లాస్మేట్స్. వారి ఆఫీసర్ అయినా కూడా ఆఫీసర్గా ఎప్పుడు చూడాల, ఒక స్నేహితుడిగాను చూశారు. అది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలి. సమాజంలో మనం వ్యక్తిత్వం ఎప్పుడంటే బయటికి వెళ్ళిన తర్వాత మన వ్యక్తిత్వం బయటపడుతుంది. మా రమణ కుమార్ గారిలో నిండుగా ఉన్నది. థ్యాంక్ యూ. అది ఆయన ఆచరణలో చూపించారు. అందుకే నాకు వేరే అర్జెంట్ పనులు ఆశ్రమం పనిలో ఉన్నా కూడా అది ఆపుకొని ఇప్పుడు వచ్చా. ఎందుకంటే పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ ఆర్ వెంకట రమణ కుమార్ గారు మంచి స్నేహశీలి, సహృదయుడు, అందరిని అభిమానంగా పలకరించి వచ్చిన వాళ్ళ పనిచేసి మంచి సర్వీస్ మోటో, అందరితో బాగుండి ఎవరిని మనసు హర్ట్ చేయకుండా
ఫ్రెండ్స్ని కానివ్వండి, క్లాస్మేట్స్ని కానివ్వండి, అందరితో కూడా మంచి అనుబంధాన్ని కలిగి అందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ బ్రాంచ్లో వారి తండ్రి గారు పనిచేశారు, రామశెట్టి కృష్ణమూర్తి గారు, వాళ్ళ మామయ్య గారు నరసింహారావు గారు పనిచేశారు, మూడో తరంగా రమణ కుమార్ గారు కూడా పనిచేశారు. మరి మంచి పేరు సంపాదించుకున్నారు. మరి భవిష్యత్తులో వారికి, వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి అందరూ మంచి జరగాలని, వారి మంచి ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని మరి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అభిమానులకు, ఆత్మీయులకు, తోటి సహోద్యోగులకు, నా చిరకాల పాత మిత్రులకు, చిన్నప్పటి నుంచి ఉన్న బాల్య స్నేహితులకి అందరికీ పేరు పేరున నమస్కారము. నా 36 ఏళ్ళ సర్వీస్ చేశాను. గతంలో ఇక్కడ నేను జూనియర్ అసిస్టెంట్గా చేసి అంచెలంచెలుగా సబ్ రిజిస్టర్, మళ్ళీ అదే ప్లేస్లో నా స్వగ్రామమైనటువంటి తెనాల్లో, నేను ఇక్కడ చదువుకున్నటువంటి తెనాల్లో ఇక్కడే రిటైర్ అవ్వటం చాలా సంతోషదాయకము. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. పారదర్శకంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఘనంగా టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.